సినిమాలలో చూస్తుంటాం వెనక మళ్ళా ఓ సుప్రీం బాస్ ఉంటాడు. ఎట్లుంటాడో ఏడుంటాడో ఆఖరి దాకా ఎవ్వరికి తెలియదు. మొత్తం ఫోన్ల మీదనే నడుస్తుంటది. బాస్ ఆర్డర్ అనుకుంటా కింద నొలురుకులాడతారు. ఇక ఆ బాస్ను దొరకబడటానికి పోలీసులు మస్తు తిప్పలు పడుతుంటారు. సినిమా ఆఖర్ల దొరుకుతాడు అనుకోండి, అచ్చం గట్లనే నడుస్తుందబ్బా ఫోన్ ట్యాపింగ్ కేసు సుతా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యం చెప్పటానికి వచ్చిండు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సారు. హుజురాబాద్ ఉప ఎన్నిక టైం కాంచెల్లి నా ఫోన్ ట్యాప్ చేసిరు, మా సీక్రెట్లు తెలుసుకున్నారు అనుకొచ్చిండు. గవర్నర్ల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, స్వయంగా మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళే కావచ్చు ట్యాప్ చేసి ఇట్లా మొత్తం 4000 మంది ఫోన్లు రికార్డు చేసి సీక్రెట్లు ఇన్నారంటే చూడుండ్రిగా. కథ అంతా నడిపించిన ప్రభాకర్ రావు గారు ఇప్పుడిప్పుడే తవ్వకొస్తున్నాడు. ఏహే నాదేముంది, నాకేం అవసరం ఉంటది, బాస్ ఆర్డర్ వేసిండు నేను అమలు చేసిన గంతే అన్నాడట విచారణలా. మొన్నటిదాకానేమో చెల్ నాకే సంబంధము, అంతా రూల్స్ ప్రకారమే నడిచినా అని బొంకే. అచ్చా అట్లనా, మరి ఈటి సంగతి ఏందని కాగితాలు ముంగటేస్తే గట్ల దొరికిండట. ఎంత ఇక మధ్య చేసిరంటే అన్నలతోటి లింకులు ఉన్నాయి. 2 కమ్మల నిండా అలా పేర్లు రాసి కింది కమ్మలలో అప్పటి ప్రతిపక్షాల లీడర్లు, ప్రజా సంఘాలు, జడ్జిల పేర్లు మార్చి రాసి కమిటీకి పంపితే వాళ్ళు ఓకే అన్నారట. ఇక ఇప్పుడు తేలాల్సింది ఆ బాస్ ఎవరు. ఇంతకు మునుపు రాధాకిషన్ రావు గారేమో మా సుప్రీం చెప్పిండు మేము చేసినాము అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యమైన ఇద్దరు చెప్తున్నా ఆ బాసు ఆ సుప్రీం ఎవరు అన్నదే అసలు పాయింట్. ఇప్పుడు చక్కగా డ్యూటీలు చేసుకునేటోళ్లకు ప్రతిపక్షం లీడర్లు, జడ్జిల ఫోన్లు రికార్డ్ చేయవలసిన అక్కరైతే ఉండదు. ఏడాది జరగని ఫోన్ ట్యాపింగ్ సినిమాలకు బాస్ ఎవరో తెలితే కేసు క్లైమాక్స్ కి వచ్చినట్టే.